నమస్తే వెల్కమ్ టు బెస్ట్ టీవీ నేను మీ శాన్వి సీజన్ 19 లో భాగంగా మ్యాచ్ 39 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందని తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ విజయ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ విజయ్ గారు. హాయ్. సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మా ఎస్ఆర్హెచ్ విన్నింగ్ గురించి కూడా మాట్లాడదాం. లాస్ట్ టైం ఏదో అన్నారు కదా, సో మా ఎస్ఆర్హెచ్ మా గ్రౌండ్ లోనే కాదు ఏ గ్రౌండ్ లో అన్నా ఆడి గెలవగలదని ప్రూవ్ చేసుకున్నా. ఇప్పుడు ఏమంటారు? ఏమంటాం, 2 క్యాచ్లు వదిలేసాం కాబట్టి మీరు గెలిచారంటాం. జడేజా లాంటి వరల్డ్లోనే బెస్ట్ ఫీల్డర్ క్యాచ్ వదిలేస్తే ఇంకేముంది, ఇలాంటి మ్యాచ్లు అలాగే జరుగుతాయి. పోనీలే, పర్లేదు. ఓకే, మొత్తానికి మా ఎస్ఆర్హెచ్ సక్సెస్ అయితే యాక్సెప్ట్ చేస్తారా ఈసారి? ప్లే ఆఫ్స్లో చూసుకుందాం అంటారు. రైట్. మరి ఈ రోజు జరగబోయే ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మొన్న మ్యాచ్ వీకెండ్లో చూశారు, ఆ సేమ్ గ్రౌండ్లో పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్. హై స్కోరింగ్ మ్యాచ్ జరిగింది బాగా. 264 రన్సే పెద్ద స్కోర్ అనుకుంటే మళ్ళీ వితిన్ 1.5 అవర్లో తిరిగి చేంజ్ చేశారు దాన్ని. పంజాబ్ బ్యాట్స్మెన్లు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అది కాక కొన్ని క్యాచ్ డ్రాప్లు, ఏ మ్యాచ్లో అయితే క్యాచ్ డ్రాప్స్ అయినాయో, క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు కదా, అలాగా క్యాచెస్ ఎవరైతే వదిలేశారో వాళ్ళు మ్యాచెస్ని లూజ్ అయ్యారు. ఇవాళ కూడా హై స్కోరింగ్ గేమే జరిగిద్ది. ఆర్సీబీ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, అలాగే ఢిల్లీ బ్యాటింగ్ కూడా ఫామ్లోకి వచ్చింది. కేఎల్ రాహుల్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. మంచి హై స్కోరింగ్ గేమ్ జరగబోతుంది. బ్యాటింగ్ ప్యారడైజ్ అని చెప్పొచ్చు ఢిల్లీ గ్రౌండ్. చూద్దాం. అంటే టాస్ గెలిచిన వాళ్ళు ఏం చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? టాస్ గెలిచిన వాళ్ళు యాజ్ యూజువల్గా బౌలింగ్ తీసుకుంటారు, సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ గ్రౌండ్లో. రైట్. అంటే ఇప్పటి వరకు కూడా డీసీకి ఆర్సీబీకి హెడ్ టు హెడ్ ఎలా ఉందంటారు? హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ బాగా లీడ్ చేస్తుంది. ఎందుకంటే 34 మ్యాచెస్లో 20 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 13 మ్యాచెస్ ఢిల్లీ గెలిచింది, ఒక మ్యాచ్ రిజల్ట్ రాలేదు. కాబట్టి క్లియర్గా ఆర్సీబీ దీనిలో ముందంజలో ఉంది అని చెప్పొచ్చు. రైట్. అంటే హెడ్ టు హెడ్లో మీరు చెప్పినట్టు ఆర్సీబీ ఎక్కువ పొజిషన్లో ఉన్నా కూడా లాస్ట్ టైం ఏదైతే ఈ సీజన్లో మ్యాచ్ జరిగిందో ఆర్సీబీకి డీసీకి, అప్పుడు డీసీనే గెలిచిందని చెప్పొచ్చు కదా. సో మరి ఈసారి కూడా సెకండ్ మ్యాచ్ డీసీ గెలుస్తుంది అనుకోవచ్చా? లేదు, రివెంజ్ తీసుకోవడానికి మ్యాచ్ ఇది. ఓకే, అంటే మాకు ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి మాకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది అనుకోవచ్చు కదా. ఇది ఎవరికి హోమ్ గ్రౌండ్ తెలుసా నీకు? అంటే ప్రస్తుతానికైతే మాత్రం మా డీసీకే కదా. విరాట్ కోహ్లీ అడ్డా. రైట్. విరాట్ కోహ్లీ హోమ్ గ్రౌండ్ ఇది. లాస్ట్ టైం నువ్వు అన్నావు కదా బెంగళూరులో కేఎల్ రాహుల్ హోమ్ గ్రౌండ్ ఇదని, అలాగే ఇది నా అడ్డా అని చెప్తాడు విరాట్ కోహ్లీ. ఇవాళ చూడు సార్, అంటే ఇందాక మీరు చెప్పినట్టు కేఎల్ రాహుల్ మంచి ఫైర్ మీద ఉన్నాడని చెప్తారు. సో మరి ఆ ఫైర్ని మీరు అందుకోగలరా? మేము తట్టుకుంటాంలే, ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర ఉన్న మీకు వైపు ఒక కేఎల్ రాహుల్ ఉంటే మా వైపు 4-5 ఉన్నారు ఫైర్ ఉన్న వాళ్ళు. కాకపోతే మా దగ్గర కృణాల్ పాండ్యా ఉన్నాడుగా, లెఫ్ట్ ఆర్మ్ ఇసిరేస్తా, 4 బౌన్సర్లు వేపించి ఇసుకించి మరీ అవుట్ చేస్తాం. అంటే మా దాంట్లో కూడా మంచి టీమే ఉందని చెప్పుకోవచ్చు కదా. పాపం లొంగి ఎంగిడీకి దెబ్బ తగిలిన తర్వాత కొంచెం మీ బౌలింగ్ అలా తగ్గింది. ఆ మ్యాచ్ ఓడిపోవడానికి కూడా మీకు ప్రధాన కారణం ఎంగిడీ ఓవర్స్. అతను ఉన్నట్టయితే కొంచెం చేంజ్ ఆఫ్ పేస్ వేసి కొంచెం కంట్రోల్ చేసేవాడు. ఆ పరిస్థితి లేక పంజాబ్ మీద ఓడిపోవాల్సి వచ్చింది. అంటే ఇప్పటి వరకు కూడా టేబుల్లో చూసుకుంటే డీసీ కన్నా ఆర్సీబీ పై పొజిషన్లోనే ఉందని చెప్పొచ్చు. సో ఎందుకు డీసీ కింద ఉండిపోయింది అనుకోవచ్చు? అదే ఇన్కన్సిస్టెన్సీ. ఒక మ్యాచ్ బాగా ఆడితే 2 మ్యాచ్లు బాగా ఆడట్లేదు, ఒక మ్యాచ్ మళ్ళీ సూపర్గా పెర్ఫామ్ చేస్తే మళ్ళీ ఇంకో 2 మ్యాచ్లు బాగా ఆడట్లేదు. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే మిల్లర్ ఆ సింగిల్ రన్ రిజెక్ట్ చేశాడో అప్పటి నుంచి పాపం డీసీ వెనకబడిపోయింది. ఆ రోజు కనుక ఆ మ్యాచ్ గెలిచుంటే ఈ వాటికి టేబుల్ టాప్లో ఉండేది. అంటే ఒకవేళ మీ టాప్ ఆర్డర్ కానీ ఫెయిల్ అయితే మిడిల్ ఆర్డర్ ఎలా ఉంది అనుకోవచ్చు? మా మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రజత్ పాటీదార్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ అద్భుతమైన హిట్టర్స్ ఉన్నారు. అది కాకుండా మనకి ఇప్పుడు రజత్ పాటీదార్ అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ తోటి అద్భుతమైనటువంటి హిట్టింగ్ చేస్తున్నాడు. బాల్ని స్టాండ్స్లోకి పంపించడమే పనిగా పెట్టుకున్నాడు. రైట్. అంటే ఇప్పుడు జరగబోయే మ్యాచెస్లో ఏ టీం అసలు ఏం చేంజ్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఆర్సీబీ కానివ్వండి, ఇటువైపు డీసీ కానివ్వండి, అసలు ఏ విధంగా ఆడితే బెటర్ అంటారు? ఆర్సీబీ యాజ్ డీస్గా ఎలా ఆడుతుందో, వాళ్ళ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఎలా ఆడుతున్నారో అలా ఆడితే సరిపోతుంది. కొంచెం డీసీ బౌలింగ్ స్ట్రెంగ్తన్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళ బ్యాట్స్మెన్ 264 కొట్టినా కానీ అవి డిఫెండ్ చేయలేకపోతే ఇంక పాపం వాళ్ళు ఏం చేయలేరు. డ్రెస్సింగ్ రూమ్లో మూల కూర్చొని
ఆడవటం తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. బౌలర్స్గా కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు బౌలర్స్ మరి ఇప్పుడు 200, 220 డిఫెండ్ చేయలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. 265 కూడా డిఫెండ్ చేయలేకపోతే ఇంకా బ్యాట్స్మెన్ 300 కొట్టాలి నెక్స్ట్. అంటే మా వాళ్ళు ఈసారి గట్టిగానే ఉన్నారు, ఎందుకంటే మాకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, మా జెర్సీలు ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి, సో ఆ ప్రెజర్ మీ మీద పడుతుంది కాబట్టి, సో ఈసారి మీరు రెడీగా ఉండాలి ఆ ప్రెజర్. ఏమైంది, మీ గ్రౌండ్లోనే మీ జెర్సీలు ఎక్కువ ఉన్నాయి, మీ జెండాలు ఎక్కువ ఉన్నాయి, అయినా 265 కొట్టించుకున్నారు కదా. అంటే మరి ఈ సీజన్లో ఇందాక మనం మాట్లాడుకున్నాము, మా డీసీనే మేబీ టాప్లో మీరుండొచ్చు, కానీ ఈ సీజన్లో హెడ్ టు హెడ్ మాత్రం మా డీసీనే విన్ అయింది. ఓకే, అది వాళ్ళ రివెంజ్ తీర్చేసుకుంటాం కదా, ఈక్వల్ చేసేస్తాం, బ్యాలెన్స్ చేసేస్తాం. ఓకే, అంటే మీరు ఆ కసితో ఉన్నారు, కాకపోతే ఈసారి అదే కంటిన్యూ చేయడానికి మా వాళ్ళు కూడా చాలా రెడీగా ఉన్నారు. సరే, మా వాళ్ళు ఈసారి 265 కొట్టకుండా చూడండి. చూద్దాం మరి మీరా మేమా అనేసి. రైట్, చూద్దాం. యాక్చువల్గా మేమే ఉండొచ్చు, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితేనే కొంచెం కష్టం సార్. ఆర్సీబీ అంటే ఇక్కడ డీసీ సార్ డిఫెండింగ్ ఛాంపియన్స్, మళ్ళీ కాబోయే ఛాంపియన్స్ ఆర్సీబీ ఇవాళ పెర్ఫామ్ చేస్తారు వాళ్ళు గట్టిగా. రైట్, చూద్దాం ఆర్సీబీనా డీసీనా అనేది ఈరోజు జరగబోయే మ్యాచ్ చూద్దాం. ఈ పిచ్ బౌలర్స్కి మాత్రం చాలా నైట్ మేర్ అని చెప్పొచ్చు. ఎక్కడేసినా కొడుతున్నారు, నీట్గా బ్యాట్ మీదకి వస్తుంది. కనీసం పిచ్ అన్నా మారిస్తే కానీ, వేరే నెంబర్ పిచ్ ఇస్తే కానీ కాస్త బౌలర్స్కి కూడా కొంచెం ఈవెన్గా బ్యాట్స్మెన్తో కంపీట్ చేసే ఛాన్స్ రావాలి. లేకపోతే బౌలర్స్ మనుగడికే కష్టమైపోయేలా ఉంది. అంటే యూత్ ఎవరు ఇంకా భవిష్యత్తులో బౌలర్లు అవుదామని ఎవరు అనుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే 265 కూడా తిరిగి కొడుతున్నారు. 265కి వాల్యూ లేదంటే ఇంకా బౌలర్స్గా ఎందుకు రావాలి పిల్లలు? అవును, అందరూ బ్యాట్స్మెన్లు స్లాగింగ్ దీనికి అలవాటు పడతారు. రైట్, మరి మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రెసెంట్ ఈ రెండు టీమ్స్లో కూడా బౌలర్స్ ఎవరున్నారంటారు మరి? బౌలర్స్ చూసుకుంటే మనకి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ మాత్రమే బాగా బౌలింగ్ చేస్తున్నారు డీసీలో. మిగతా వాళ్ళందరూ కూడా మనం అకీబ్ నబీదార్ బాగా బౌలింగ్ చేస్తాడు అని హోప్స్ పెట్టుకున్నాం, కానీ అనుకున్నంత స్థాయిలో అతను చేయట్లేదు. దుష్మంతా చెమీరాని తీసుకునే ఛాన్స్ ఉంది వీళ్ళు. దుష్మంతా చెమీరా కూడా మంచి పేస్ వేస్తాడు, మంచి బౌలరు. వాళ్ళకి పేస్ బౌలింగ్ అటాక్ సెట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను డీసీకి. వేరే ఇక్కడ ఇటువైపు చూస్తే భువనేశ్వర్ కుమార్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు, చాలా రేగిపోయి బౌలింగ్ చేస్తున్నాడు. హేజల్వుడ్ ఉన్నాడు, సుయష్ శర్మ, కృణాల్ పాండ్యా, ఇంకా రసిక్ సలాం. అద్భుతమైన బౌలింగ్ అటాక్ ఉంది ఆర్సీబీకి. వీళ్ళల్లో ఎవరైనా 2-3 ఫెయిల్ అయితే తప్ప డీసీకి గెలవటం కొంచెం కష్టం. రైట్, ఇందాక మీరు అన్నట్టు బ్యాటింగ్కి ఉన్న హైప్ బౌలింగ్కి అంత కనిపించట్లేదు అన్నారు కదా. అంటే ఇప్పుడు జరుగుతున్న మ్యాచెస్లో కూడా క్రికెట్ అంటే ఎవరు 4లు కొడుతున్నారు, ఎవరు 6లు కొడుతున్నారు అని చూస్తున్నారు, కానీ బ్యాట్కి బాల్కి ఒక యుద్ధం అనేది జరగట్లేదు, ఎందుకంటారు? అంటే క్రికెట్ ఎప్పుడూ కూడా బ్యాట్స్మెన్ గేమే. అలా ఉంటేనే గ్లామర్. అంటే వచ్చి స్టేడియంకి వచ్చి చూసే వాళ్ళందరికి కూడా బాల్స్ వాళ్ళ దగ్గరకు వస్తున్నాయా లేదా, గాల్లో తేలుతున్నాయా లేదా, ఇదే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. వేరే మనం టెస్ట్ క్రికెట్కి వెళ్తే మాత్రం బౌలర్స్ హవా నడుస్తుంది టెస్ట్ క్రికెట్లో. ఇది షార్టర్ ఫార్మాట్లో బ్యాట్స్మెన్ గేమే ఇది. కాకపోతే కొంచెం అన్నా ఈవెన్గా, అంటే ఓవర్లో 2 బాల్ అన్నా మంచి బాల్ పడే పరిస్థితి లేకపోతే 6 బాల్కి 6 బాల్ 4లో 6లో కొడుతుంటే ఇంకా బౌలర్స్ రోల్ ఏముంటుంది? ఆ ఈవెన్నెస్ పోయింది గేమ్లో. రైట్ సార్, చూద్దాం మరి మనం మాట్లాడుకున్నట్టు ఆర్సీబీ గెలుస్తుందా డీసీ గెలుస్తుందా అనేది. ఎవరు గెలిచినా కానీ మీరు ఇంట్లో కూర్చొని చక్కగా ఎంజాయ్ చేయండి. మీరు గెలవాలనుకొని బెట్టింగ్లు కట్టకండి. బెట్టింగ్లు కట్టి మీ ఫ్యామిలీని, మీ ఫైనాన్షియల్ లైఫ్ని కోల్పోవద్దు. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్.